కట్టబాయన మనకు కొడుకులు పుట్టరు బామాయిగా మనకు బిడ్డలు పుట్టవారమ్మ ప్రజల కొడుకులు అనుకుందాం బామా ప్రజల మన బిడ్డలు అనుకుందాం ఈగలు సంతానం యాది మర్చిపోమ్మను రాజు రాంగల ఏడు మేడల శంఖమాదేవి భగవంత గిన్ని విడిగేసిన దేవుడు మనకు సంతాన బలం ఓడిగట్టబాయి అని బాధ పడుకుంటా తల్లి భవనాలు అల్ల ఉన్నది భగవంత నా భార్యను తీసుకొని కోటకు దేవతల పూజలు కట్టబడి ఏనాడు చూసినవా నాకు బల్లతనం మంచి పెట్టిన నా గర్భం లోపల సంతాన బలం కలగబాయనే బాధపడుకుంటా శ్రీ శంకుమారాన్ని కట్టబడి రాజవేలు శంకుమాదేవి ఏడేడు మేడల్లో ఉన్నది ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా ఎవరోకము లోపల రామవారా తెల్ల పైసలు తింటాను లాటరీ నిండా పోతాను అంగడి దానికి ఒక కొంగ ఆగుతుందా అందుకని ఎంతకల్లో 3 సుళ్ళు రావాలి తిని చదువులు రావు బాగా అదప్పాయి కానీ చెల్లె ఇదిగో దీనికి సంతానం లేదు నీకు సంతానం లేదు నాకు సంతానం లేదు చెల్లె పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది పిల్లలకి దేవలోకం లోపల మనం ఉండాలి పూలక నగరం పోదాం అటువంటి ఏడు అటువంటి శృంగారం ఆగంత బంగారం చెల్లె అటువంటి దేవ ఇంద్రుడు బిడ్డ దేవగనికలు బిడ్డ దేవంగన దేవలోక విడిరాని పూలక నగర బాట పట్టుకొని పామలెల్లి ఇదే శివనాది గుండం ఈ గుండం కాడ కావాలి కూర్చుందాం శంకరుడు వస్తాడు శంకరుడు మనం మరో అనుకుంటాం ఇక్కడ తానానికి రాడే లాంటి పైన శివనాథ గుండం లోపల తానం చేస్తే మనం చేసిన పాపాలు పోతాయి మనకు సంతానం కలుగుతుంది చెల్లెల్లారా ఇంతగాను పైన 1 గడియారు 2 గడియారు 3 గడియారు ఇంతగా 3 గడియారు ఉంటాం శివుడు ఎంతగా ఉన్న కాడికి వస్తేనేమో సంతానం అనుకుందాం అదే శివుడు కాకపోతే ఇదే శివనాథ గుండంలో తానం చేసి వెళ్ళిపోదాం 2 గంటలు గడవ శివనాథ గుండం గంట చూసిండు 2 గంటలు చూసిన తిరుమల వారాలు పంచాల గడబడి కొన్ని రోజులు చూస్తూ ఉంటే శంకరుడు రాగబాయనమ్మ దేవైంద్రుని గారి బాల ఉంటుంది దేవంగలకు అటువంటి ఎన్న సందన బలం ఇయ్యబాయన చూపించి బామాలు గుండె పూల
దేవలోకం వెళ్ళిపోయింది వాళ్ళ సంగతి ఎక్కడ ఉండంగా శంకరుడు కంచం ఎగరథం వేసుకొని అటువంటి తెలుగు చెప్పాలన్నా మా పుల్లం అటువంటి గంతన పడిన యారో వచ్చింది గుండమ్మ కాడికి యారో వచ్చి నేను స్నానం చేస్తాను చూసే వరకు నీళ్ళని కాకుడు కూకుడు కనిపిస్తాను అన్ని పచ్చి బాలలాంటి ఉన్న ఉతకాలన్నీ అటువంటి నన్ను మురుకులు చేసేది వీళ్ళు ఎవరు కావచ్చు ఎవరు దానం చేసిపోతారో కావచ్చు అని బాగా ఆలోచించింది గుండం కాడికి వస్తారు తానం చేస్తారు ఒకవేళ నేను లేకముందు వచ్చి ఇక్కడ తానం చేస్తే ఆడళ్ళు తానం చేస్తేనేమో మగ రూపం రావాలి వాళ్ళు తానం చేస్తేనేమో ఆడి రూపం రావాలని అని జీవన పెట్టింది శంకరుడు మరి వెళ్ళిపోయి ఉన్నాడు శంకరుడు దేవలోకం వెళ్ళిపోయింది దేవలోకం వెళ్ళిపోనీ గాని అటువంటి అర్ధరాత్రి కలిగి కాంతాన్ని నిలబసుడు తప్పగంట కొరకనెల బాధ్యత దొరకాలనెల్లా ఉన్న మాయన్నీలా పూజలు దగ్గరికి అటువంటి చూసిన భాగవతున్న బడి లోపల తెల్లగా ఎన్నిలా కాసి చంద్రుడు అటువంటి రాను నెత్తి విరిగి జానే వచ్చిండు వచ్చిన చంద్రుడు అటువంటి శివనాది గుండం చూసి అబ్బా మంచి బాలాలంటి పుస్తకాలు చంద్రుడికి అటువంటి ఎరడి కథ కావును మన రుక్మిణి కన్న తల్లిపోలుని కావును వయ్యాల్సింది నేను సుందర పదాలు వండిన బంగారు సాయ అయ్యా ఆడపిల్ల అవతారము చంద్రుడికి వచ్చేనా లేకుండా చంద్రుడికి అటువంటి ఆడపిల్ల అవతారం వచ్చింది వేస్తే 1000 రూపాయల పిల్ల అయ్యో భగవంతా నాకు ఈ ఆడపిల్ల అవతారం వచ్చింది ఏంది కనుమాయ నేను ఈ ఆడపిల్ల అవతారం మీనా ఈ అటువంటి సృష్టిని నేను ఎత్తేరా ఎట్లా ఆకాశం మంది గగనం మంది పోవాలి అని బాధపడకుండా శంకరుడికి అక్కడ ఉంటాగా అర్ధరాత్రుల కదరా దేవలోకం నుండి విష్ణుమూర్తి అటువంటి ఎన్న కంచమేఘ రథం లోపల కొలువు తీరిండు కంచమేఘ రథం లోపల కొలువు తీరి ఆకాశం మీకల్ని అటువంటి విష్ణుమూర్తి రావంగా ఆడపిల్ల ఒక దేవుమని విష్ణుమూర్తి ఆడపిల్ల వేడుకు వచ్చారా నిన్ను చూస్తుంటే నాకు 2 గంటలు అబ్బా ఏమో రూపాయి ఏమో అందమే ఏమో సందమే రోగిల నాట్యం అబ్బా నాని దూరం నుండి మాట్లాడు నువ్వొక్కరమే నేను దూరం నేను మొగుండయ్యా అవసరం ఎవరైనా నోడుతున్నావా మాటనా లేదయ్యా ఎంత చూసావా నేను మరి అవునా పెద్దవాళ్ళు నేను మొగోడు మొగోడు అయితే ఇంత అందంగా ఉంటారా మరి కాదా మరి అయిపోయా కదా కావును మన రూపిని కన్నా తల్లి ఓరవని కావును వెయ్యాల్సి లేని సుందర పదవి బంగారు